అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇది ఈరోజు పేపర్ అండి. ఇది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో టీడీపీ నేత పాలడుగు అరెస్ట్. చూడండి ఎంత విచిత్రంగా ఉంది హెడ్డింగ్. చంద్రబాబు నాయుడు ఇంటి మీదట తెలుగుదేశం నేత దాడి చేసేటండి. అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు, ఎవడన్నా అన్నం తింటున్నవాడు, మధ్యాహ్నం రాత్రి అన్నం తింటున్నవాడు, పొద్దున్నే ఉప్మా ఇడ్లీ తింటున్నవాడు ఎవడన్నా నమ్ముతాడు ఇది? తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తాడా? అయితే ఇక్కడే మనం గమనించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్లు ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన టీడీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్, ఎంపీపీ పాలడుగు జోష్న భర్త గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుమల్లిలోని ఆయన నివాసంలో ఉండగా బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని తాడేపల్లి స్టేషన్కు తరలించారు. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అతనిపై పోలీసులు అభియోగం మోపారు. అప్పట్లో దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు అనుచరుడుగా వ్యవహరించారు. వసంత కృష్ణప్రసాదా లేకపోతే అప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళలేదు అక్కడికి. ఎవరు వెళ్ళారు? జోకర్ రమేష్ గారు ఆ గ్యాంగ్ వెళ్ళారు. జోకర్ రమేష్ గారితో పాటు వెళ్ళి ఉంటాడు ఇతను. మరి జోకర్ రమేష్ గారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడు. వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి అతని మీద తోసేస్తున్నారు ఇప్పుడు. అయితే వైసీపీలో ఉండగానే వెళ్ళారు. వైసీపీలో ఉండి అనుచరుడిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వసంత్తో పాటే టీడీపీలో చేరారు. ఇప్పుడు పెట్టిన కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేయగా 7వ వ్యక్తిగా పాలడుగు దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేశారు. అంటే ఈ పాలడుగు దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తిని గతంలో జోకర్ రమేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఉపయోగించుకున్నది జగనే. ఎలాంటి దాడి చేయండి, ఏమైనా కేసులు ఉంటే నేను చూసుకుంటాను, మీ మీద ఏ కేసులు లేకుండా చేస్తానని వాళ్ళు రెచ్చగొట్టి ఆ నేరం చేయించి ఇప్పుడు ఆ నేరానికి ప్రతిఫలంగా ఇప్పుడు అతను అరెస్ట్ అయితే అతను తెలుగుదేశం అంటున్నాడు. ఎందుకంటే మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడట. అయినా ఇతను నేరం ఎప్పుడు చేశాడు? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కదా. అంటే అతను వైసీపీ కార్యకర్తగా అరెస్ట్ చేసినట్టే కదా. అంటే ఇలా స్కిప్ చేస్తున్నారనమాట అండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడెవడినైతే వదిలించుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ కూడా మీరు గతంలో ఇప్పుడు నేను చెప్పిన దుర్గాప్రసాద్ మొన్న దాకా వైసీపీలో ఉన్నవాడినే అతను టీడీపీ అంటున్నారు ఈ రోజున. వీళ్ళందరూ కూడా మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. మీరు అంతకుముందు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరు టీడీపీ వాళ్ళే అంటున్నాడంటే ఇప్పుడు వీళ్ళు